వై బాలయ్య బాబు ఫేమస్. అతనికి కాంపిటీషన్ ఉన్న హీరోలందరూ ఎప్పుడో ఫేడ్ అవుట్ అయిపోయినారు మామ. కానీ బాలయ్య బాబు మాత్రం సినిమాకి తన స్థాయి పెంచుకుంటున్నాడు కానీ తగ్గడం లేదు. ఇప్పుడున్న యంగ్ హీరోస్ కి కూడా గట్టి కాంపిటీషన్ ఇస్తుంది మామ ఆయన సినిమాలతో. ఆయనకి మార్కెట్ లో ఇప్పుడున్న క్రేజ్ చూస్తే మెంటల్ వచ్చేస్తుంది. అరే ఏంట్రా మనం చూస్తున్నా అంత నిజమైన అనే షాక్ లో ఉండిపోతాం. ఒక హీరో ఇండస్ట్రీలో 40-45 years గా ఉంటూ ఇదే ఊపిని కంటిన్యూ చేయడం అంటే మామూలు విషయం కాదు మామ. అది ఎంత పెద్ద హీరోకైనా అంత ఈజీ కాదు. తన టైం పీరియడ్ లో ఇండస్ట్రీని రూల్ చేసిన చిరంజీవి, నాగార్జున, రవితేజ ఇప్పుడు హిట్లు లేక తిప్పలు పడుతున్నారు. అట్లా అని చెప్పి వాళ్ళ పని అయిపోయిందని కాదు. ఎవరి రేంజ్ వాళ్ళదే. కరెక్ట్ సినిమా వడక కానీ పడితే మాత్రం వాళ్ళని కూడా ఎవ్వరు ఆపలేరు. కానీ మన బాలయ్య బాబు మాత్రం బ్యాక్ టు బ్యాక్ హిట్లతోటి దుమ్ము లేపుతున్నాడు. లాస్ట్ 3 movies అఖండ, భగవంత్ కేసరి, వీరసింహారెడ్డి అయితే ఒకదాన్ని మించిన బ్లాక్ బస్టర్ ఇంకోటి. ఇప్పుడు రాబోయే డాకు మహారాజ్ సినిమా మీద కూడా మంచి కాన్ఫిడెన్స్ తోటే ఉన్నాడు. మళ్ళీ మనోడు ఎవరైనా ఫ్యాన్స్ అతి చేస్తే సాటుకు తిట్టడం, కెమెరాకి భయపడడం ఇవన్నీ ఏముండవు మామ. తేడా కొడితే ఉతుకుతూనే ఉంటాడు చెంపల పంటి. మళ్ళీ లోపల ఎలాంటి ఇది లేకుండా యంగ్స్టర్స్ ని కూడా సపోర్ట్ చేస్తుంటాడు. ఇంకా అన్స్టాపబుల్ షో ద్వారా కూడా ఆడియన్స్ కి చాలా దగ్గర అయిండు. ఈ షోతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఇంకా పెరిగిపోయింది. మన 2 తెలుగు రాష్ట్రాల్లో బాలయ్య బాబు అంటే క్రేజ్ మామూలుగా ఉండదు. ఒక డైలాగ్ ఉంటది మామ, 10 నిమిషాల ముందు క్లోజ్ అయ్యి ఏ పబ్బు కాడికైనా పోయి నిలవాడు, నీకు వినబడేది ఒకటే స్లోగన్. అట్లుంటది మన బాలయ్య బాబు క్రేజ్. మన బాలయ్య బాబు చేసే ఫైట్లు వేరే హీరోస్ చేస్తే ఓవర్ అనిపిస్తాయి, కానీ ఈయన చేస్తే రియల్ అనిపిస్తాయి. హాలీవుడ్ లో సూపర్ హీరోలు చేసే ఫైట్ మనోడిడ సింపుల్ గా చేసేస్తాడు. అట్లుంటది మన బాలయ్య బాబుతోని. ఫైనల్ గా వీడియో ఎండ్ చేసే ముందు ఒకసారి నీ రచ్చ చూసినోడు, నీ అయ్య విజులు విన్నోడు రేపు నీ కొడుకు మనవడితో డాన్స్ చేపించేవాడు. అంటే 3 generationలు ఇప్పటికి జై బాలయ్య అంటుందంటే ఐ థింక్ దట్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఫర్ ఎనీ యాక్టర్. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మామ. కొత్త వీడియోస్ మీ ముందరికి వస్తూనే ఉంటా.